హలో చెప్పండి సార్. యా 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 పక్కా మన కాంట్రాక్ట్ తప్పకుండా ఓకే అవుతుంది. థ్యాంక్ యూ సార్, బాయ్. ఏంట్రో తెగ మెలకలు తిరిగిపోతున్నావు? లవ్ లెటర్ మా. లవ్ లెటరే? నా ఫస్ట్ లవ్ లెటర్. అబ్బో, అయితే చిక్కేస్తున్నా. లవ్ లెటర్ని లీవ్ లెటర్లో రాసావేంట్రా? మా టీచర్ అలాగే చెప్పింది. అబ్బా, చదిగా టు హార్ట్ టచింగ్ గర్ల్. అబ్బో, డియర్ సింధు. అబ్బా బాబా బాబా, ఐ సీ యు ఆర్ బ్యూటిఫుల్. అరే రే 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 రే, యూ సీ ఐ యామ్ ఆల్సో హ్యాండ్సమ్. ఏదో కొంచెం బాగున్నా కదా. ఐ అండ్ యూ మ్యాచ్ పర్ఫెక్ట్. సో యూ టెల్ యువర్ పేరెంట్స్ అవర్ మ్యారేజ్. టేక్ కేర్, గుడ్ నైట్. ఏం చేస్తావురా ఇప్పుడు? ఇది ఇలా పట్టుకుని మడతెట్టి రేపు సింధుకి ఇస్తా. గుడ్ నైట్. కర్మరా బాబు. ఓయ్ సింధు, ఓయ్ ఆగవే. ఏంటి సింధు అసలు పట్టించుకోవట్లేదు? ఫోన్ చేసినా సరే అసలు లిఫ్ట్ చేయట్లేదు, మనుషులనే పట్టించుకోవట్లేదు, చూసి చూడకుండా వెళ్ళిపోతున్నావు, పిలిచినా పలకట్లేదు. నేను అసలు చూడనే లేదు. మిస్డ్ కాల్స్ ఉంటాయి కదా, కనీసం ఫోన్ అన్నా చూడాలి కదా. ఈ మధ్య అసలు నా దగ్గర ఫోనే లేదు. ఫోనే లేదా? ఏమైపోయింది? ఏమో. ఏమో అంటే ఏమో చెప్పు. ఎవరికైనా ఇచ్చావా? రిపేర్కి ఇచ్చా. మరి రిపేర్కి వస్తే ఇప్పుడు దాకా ఇవ్వరా? సర్లే, నీకోసం ఒక లవ్ లెటర్ లాంటిది హృదయంతో రాసిచ్చా. మంచం మీద పడుకుని రొమాంటిక్ చదువుకో. నా మనసు మార్నింగ్ వచ్చిన అమ్మాయి పేరేంట్రా? సింధు. ఏహే, ఆ అమ్మాయి సంగతి కాదు, పక్కనున్న అమ్మాయి. అమ్మాయి పేరా? మనుశ్రీ. అబ్బాబ్బా, ఏం మ్యాచింగ్ రా. ఏంటి నేమ్స్ రా? శ్రీ శ్రీ. తను ఏం చేస్తుంటుందో, ఎక్కడ ఉంటుందో? నా డార్లింగ్ సింధు రూమ్ రా. జాబ్ చేస్తుంటుందిలే, మళ్ళా డావర్స్ బ్యాచ్ కాదు. వీడికేం పని పాట లేనట్టుంది, నా వెనకాలే పడుతున్నాడు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావు? నిన్నోడు ఫాలో అవుతుండు, నా ముందే నువ్వు నడుస్తున్నావు. పని చూసుకో, పోవే. ఓయ్ సింధు, ఓయ్ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? నేను ఇచ్చిన లవ్ లెటర్ చదివా? నాలో లైక్ చేయి, కుదిరితే కామెంట్ చేయి, నచ్చితే షేర్ చేయి, అంతేగాని ఇలా చిరాగా చూడక. పోరా నువ్వు నీ ఫేస్బుక్ డైలాగులు. ఓయ్ మను, ఏంటి చూసి కూడా చూడకుండా వెళ్ళిపోతున్నావు? మను ఏంట్రా మను, ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు. ఎలాగో ఫ్యూచర్లో అదే కదా, సో అలవాటు అవుతుందని. వెళ్ళు, ఇంటికి వెళ్ళి మన ఫ్యూచర్ గురించి ఆలోచించుకో. పని చూసుకో, పోవే. అబ్బా, ఏంటే అలా చూస్తున్నావు? ఏంట్రా? రాయంటే? అవునరా, అమ్మాయి అంటే స్వీట్గా, సింపుల్గా, సాఫ్ట్గా ఉండాలి. నువ్వేంటే ఇలా కాంక్రీట్ వాళ్ళ ఉన్నావు. సాఫ్ట్గా ఉంటే శాండ్విచ్ చేసేస్తున్నారా, అందుకే ఇలా. పని చూసుకో, పోవే. మను, ఏంటే? మేడం, కొరియర్. సైన్ పెట్టండి మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. వీడేంటే సడన్గా కొరియర్ బాయ్ అవతారం ఎత్తాడు? తను ఇదివరకులా లేడే, చాలా మారిపోయాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత కొరియర్ బాయ్గా జాబ్ చేస్తున్నాడు. నిజమేనా? నిజంగా మార్పు వచ్చిందా?
మాట్లాడాలి. ఆ, నీకు బిజినెస్ అంటే ఇష్టమేనా? ఇష్టమే. ఎందుకు? ముందు నువ్వు చెప్పు. ఇష్టమే. అయితే సరే, నువ్వేం బిజినెస్ చేస్తావో చెప్పు అండ్ ఎంత అవుద్దో చెప్పు. నేను నెలకు 20,000 సంపాదిస్తున్నా. మా నాన్న నన్ను మంచి బిజినెస్ మ్యాన్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతున్నాడు. సో మార్పు మనిషికి అవసరం, కానీ అది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలీదు. అలాగే నాకు వచ్చింది. నన్ను మనిషిగా చేసింది, నా మనసుకి దగ్గర చేసింది. ఇప్పుడు నా గమ్యానికి సాగమంటుంది.